చూపించాలని ఆశపడుతున్నాను. తండ్రి దుర్మార్గుడు, తండ్రి చెడ్డవాడు, కానీ కొడుకు మాత్రం బంగారం, కొడుకు మాత్రం అద్భుతమైన వాడు. ఎవరా తండ్రి? సౌలు. ఎవరా కుమారుడు? యోనాతాను. యోనాతాన్ అనే పేరు ఇంగ్లీష్లో జోనాథాన్. జోనాథాన్ నాకు చాలా ఇష్టమైన పేరు. చాలామందికి ఈ పేరు పెట్టాను. కారణం తెలుసా? జోనాథాన్లో 6 ఉంటారు. ఎగ్జాంపుల్, జోనాథాన్. జోనా అంటే ఎవరు చెప్పండి? యోనా. జాన్ అంటే ఎవరు చెప్పండి? యోహాను. జోసెఫ్, జాషువా, వీళ్ళిద్దరి షార్ట్ ఫామ్ ఏంటి తెలుసా? జో. చాలామంది జోసెఫ్ అని పేరు పెట్టి జో అని పిలుస్తారు, జాషువా అని పేరు పెట్టి జో అని పిలుస్తారు. ఎందుకంటే మొదటి 2 అక్షరాలు జే ఓ, జో. జోనాథాన్లో జాషువా ఉన్నాడు, జోనాథాన్లో జోసెఫ్ ఉన్నాడు, జోనాథాన్లో జాన్ ఉన్నాడు, జోనాథాన్లో జోనా ఉన్నాడు. చివరి 6 అక్షరాలు నేథాన్. నాథాను ప్రవక్త ఉన్నాడు. మొత్తం కలిపి జోనాథాన్. జోనాథాన్, జోసెఫ్, జాషువా, జోనా, జాన్, నేథన్. ఎంతమంది మొత్తం? 6 ఉన్నటువంటి పేరు యోనాథాను. అద్భుతమైన పేరు. పేరుకు అర్థం ఏంటో తెలుసా? దేవుడే ఇచ్చాడు. యోనాథాన్ ఎవరిచ్చారట? దేవుడే ఇచ్చాడు. బైబిల్ సెలవిస్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. తమ్ముడు, చెల్లి, దేవుడు నిన్ను నీ తండ్రికి తల్లికి పనిష్మెంట్గా ఇవ్వాల. వాళ్లకు నరకం చూపిస్తావని ఇవ్వాల. నిన్ను చదువు సంధ్యం లేకుండా వాళ్ళని బాధ పెడతావని చెప్పి దేవుడు నీకు ఇవ్వాల. ఎదురు తిరుగుతావని ఇవ్వాల, ఏడిపిస్తావని ఇవ్వాల. నువ్వు వారికి ఒక బహుమానంగా ఉండాలని చెప్పి దేవుడు ఇచ్చాడు. బహుమానం ఎవరికైనా సంతోషాన్ని ఇస్తుంది. ఎవరైనా నీ బర్త్డేకి ఒక పెన్ ఇస్తే ఆ పెన్ను చూసి సంతోషిస్తావు. ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ చూసి సంతోషిస్తావు. ఎందుకని? బహుమానం సంతోషాన్ని ఇస్తుంది. దేవుడు నిన్ను నీ తల్లికి తండ్రికి బహుమానంగా ఇచ్చాడు. కారణం తెలుసా? సంతోషాన్ని పంచుతావని చెప్పి, ఏడిపిస్తావని కాదు. ఈరోజు మనలో చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళో తల్లిని తండ్రిని ఏడిపించేవారిగా ఉన్నారు, బాధ పెట్టేవారిగా ఉన్నారు. సరిగా చదవకుండా, ఇంటి బాధ్యతలను తీసుకోకుండా, మాట వినకుండా, ఉద్యోగం చేయకుండా, ఇష్టం వచ్చినట్టుగా డబ్బు ఖర్చు చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా స్నేహితులతో తిరుగుతూ, ఇష్టం వచ్చినట్టుగా తందనాలు ఆడుతూ, ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్తూ, ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వస్తూ, ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నిస్తే కోపాన్ని ప్రదర్శిస్తూ, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు ఇంటికి అని అడిగితే లెక్క లేకుండా మాట్లాడుతూ, ప్రదస్తమానం సెల్ ఫోన్లో ఉంటూ, ఏమిటి ఆ సెల్ ఫోన్లో ఆ విధంగా టైం పాడు చేసుకుంటున్నావు చదవకుండా అని అంటే తండ్రి మీదకు లేస్తూ, తల్లి మీదకు లేస్తూ వారికి నరకం చూపిస్తున్న తమ్ముడు చెల్లె వినో. దేవుడు నిన్ను నీ తల్లికి తండ్రికి ఇచ్చింది బహుమానంగా, ఒక గిఫ్ట్గా. నువ్వు సంతోషాన్ని పంచిపెట్టాలి, ఆనందాన్ని పంచిపెట్టాలి. నేను కన్నందుకు నీ తల్లి నీ తండ్రి గర్వించాలే తప్ప ఏడవడానికి వీల్లేదు, నొచ్చుకోవడానికి వీల్లేదు, బాధపడడానికి వీల్లేదు. బాధపెడుతున్న తమ్ముడు, బాధపెడుతున్న చెల్లె, మారో. నీ మాట తీరు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ పాపిష్టి స్నేహాలు పాపిష్టి అలవాట్లు విడిచిపెట్టో. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గాయపరచడం వల్ల, వాళ్ళని ఏడిపించటం వల్ల నువ్వు సాధించేది ఏమీ లేదు. రేపొద్దున నువ్వు కూడా కొడుకుల్ని కూతుల్ని కంటావు. వాళ్ళందరూ కలిసి నిన్ను మూకుమ్మడిగా ఏడిపిస్తారు. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావో నీ తల్లిని నీ తండ్రిని రేపటి దినాన అదే చేస్తారు నీ పిల్లలు కూడా. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యోనాతాను అనే పేరుకి అర్థం తెలుసా? గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బహుమానం, గివెన్ బై గాడ్. దేవుడే ఇచ్చాడు. యోనాతాను అనే పేరుకి అర్థం తెలుసా? యెహోవాయే బహుమానం ఇచ్చాడు. యోనాతాను లాంటి అద్భుతమైన కుమారుణ్ణి సౌలుకు దేవుడు బహుమానంగా ఇచ్చాడు. కానీ జరిగింది ఏమిటి? సౌలు తన ఇష్టానుసారంగా జీవించేవాడు. దేవుడు అంటే లోబడని వాడు, విశ్వాసం లేనివాడు.
కానీ యోనాతాను చాలా గొప్ప విశ్వాసి. సౌలు కృతజ్ఞత లేనివాడు, కానీ యోనాతాను గొప్ప కృతజ్ఞత గలవాడు. సౌలు దావీదును ద్వేషించినవాడు, కానీ యోనాతాను సౌలును బహుగా ప్రేమించాడు. సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు, యోనాతాను దావీదును బ్రతికించే ప్రయత్నం చేశాడు. సౌలుకు దేవుని పట్ల నమ్మకం లేదు, యోనాతానుకు దేవుడు అంటే చాలా నమ్మకం. తండ్రి ఆలోచన వేరు, తండ్రి పద్ధతులు వేరు, తండ్రి నమ్మకం వేరు, తండ్రి యొక్క మనస్తత్వం వేరు. తండ్రి దుర్మార్గం చేత, ద్వేషము చేత, పగ చేత దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే అతనికి పుట్టిన కొడుకే యోనాతాను. దేవుడంటే భయము కలిగి, భక్తి కలిగి, ఆత్మీయత కలిగి, అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగి జీవించగలిగాడు. ఈరోజు ఒక విషయం నన్ను చెప్పనివ్వండి, మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా తండ్రి మంచివాడు కాదు, నా తల్లి మంచిది కాదు, మరి నేను ఏ విధంగా మంచివాడిని కాగలను అని అనుకుంటున్నట్లయితే నువ్వు మంచివాడివి కాగలవు, నువ్వు మంచిదానివి కాగలవు. ఎలా? యోనాతాను వలె దేవుణ్ణి విశ్వసించటం వల్ల నువ్వు అద్భుతమైన కుమారునిగా, కుమార్తెగా జీవించటము సాధ్యమే. ఎలా సాధ్యమైంది? మరలా చెప్తున్నా, దేవుడంటే యోనాతానుకు విశ్వాసం, దేవుడంటే యోనాతానుకు భయం. తాను వెళ్ళిన ప్రతిసారి దేవుణ్ణి తలుచుకుని వెళ్ళేవాడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడి వెళ్ళేవాడు. చూపిస్తాను రండి. 14వ అధ్యాయం 6వ వచనము. యోనాతాను అంటున్నాడు, ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదికి పోదాం రా. పనివాడితో అంటున్నాడు, ఆయుధాలు మోసేవాడితో అంటున్నాడు, యుద్ధానికి వెళ్దాం రా, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా, అతడు నీ మనస్సును ఉన్నదంతయు చేయుము, పోదుము, రమ్మో, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పెను. 13వ వచనము. అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను. యుద్ధానికి వెళ్ళినప్పుడు సైన్యంతో వెళ్ళాలి, బలగంతో వెళ్ళాలి. ఒకరోజు యోనాతాను అంటున్నాడు, గొప్ప సైన్యంతో కొద్ది మందితో యుద్ధంలో గెలిపించడం దేవునికి ఏమైనా అసాధ్యమా? దేవునికి సమస్తము సాధ్యం. ఆ దేవుణ్ణి కలిగి నువ్వు నేను కలిసి వెళ్దాంపా, వెళ్ళి అలా వాళ్ళ అంతు చూసొద్దాంపా అని అంటే, ఆ విశ్వాసము చూసినటువంటి పనివాడు లేక ఆయుధం మోసేవాడు అంటున్నాడు, నీతో పాటు నేను వస్తా. ఎందుకని? యోనాతాను గురించి తన పనివాడు కూడా బాగా తెలుసు. దేవుని సహాయం లేకుండా, దేవుని తోడు లేకుండా యోనాతాను ముందుకు వెళ్ళడు అని చెప్పి. కానీ సౌలు మాత్రం అలాంటి వాడు కానే కాదు. సౌలు మాత్రం దేవుడు లేకపోయినా, దేవుడు తోడు లేకపోయినా యుద్ధాలకు వెళ్ళడానికి ఎగబాకాడు. అనేక సార్లు ఓడిపోయాడు, చివరికి ప్రాణాన్నే కోల్పోయాడు. తండ్రి చెడ్డవాడైతే కుమారుడు గొప్పవాడు కాలేడా? కావచ్చు. ఎలా? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును ఆధారము చేసుకొని. ఇంట్లో ఉన్నవాళ్ళు ఆత్మీయులు కాకపోయినా ఆత్మీయతను నువ్వు కొనసాగించడం సాధ్యమా? సాధ్యమే. యోనాతాను కొనసాగించాడు. యోనాతాను ఆత్మీయతను కాపాడుకున్నాడు. నీ తండ్రి, నీ తల్లి, నీ తోబుట్టువులు ఆత్మీయులు కాకపోవచ్చు, తమ్ముళ్ళు చెల్లెళ్ళో నువ్వు ఆత్మీయతను కాపాడుకోవచ్చు. ఎలా సాధ్యం? యోనాతాను వలె నువ్వు దేవుణ్ణి విశ్వసించినట్లయితే అది సాధ్యం. 3, ఒక మంచి స్నేహితుల్లో కనిపించేటటువంటి లక్షణాలు ఏమిటో అది కూడా మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే, యోనాతాను అద్భుతమైన కుమారుడు. 2, యోనాతాను అద్భుతమైన స్నేహితుడు. 18వ అధ్యాయము చదువుతున్నాను. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి తన ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. ఫ్రెండ్స్,
మొట్టమొదటిసారిగా దావీదు గురించి యోనాతానుకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? దావీదు గొల్యాతు మీదకు వెళ్ళాడు, గొల్యాతును చంపి పడేశాడు. గొల్యాతు తల పట్టుకొని ఊర్లోకి వచ్చాడు. ఊరు వాడ అంతా కూడా కోడై కూసింది. దావీదు మహాబలాఢ్యుడు, దావీదు మన శత్రువైన గొల్యాతును తెగ నరికేశాడు, దావీదు వంటి గొప్ప యోధుడు మన దేశంలో ఎవడు లేడో అని దావీదు పేరు మారు మ్రోగిపోతున్నప్పుడు దావీదు చాలామందిని ఆకర్షించాడు. దేశంలో ఉన్న అందరూ కూడా దావీదు వైపుకు చూశారు, దావీదు పేరును జపించారు. దావీదు పేరును బట్టి వాళ్ళు కేకలు వేశారు. ఇప్పుడు దేశం అంతటికి కూడా హీరో ఎవరయ్యా అంటే దావీదు. ఒక వ్యక్తి విజయం సాధించినప్పుడు చాలామంది స్నేహితులను సంపాదిస్తాడు, అది సాధ్యమే. దావీదు యొక్క విజయము యోనాతాను యొక్క స్నేహాన్ని కూడా ఆకర్షించింది. దావీదును చూసినప్పుడు, దావీదు సాధించిన విజయాన్ని చూసినప్పుడు, దావీదు గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నప్పుడు యోనాతాను దావీదును కలుసుకున్నాడు. దావీదును చూసినప్పుడు యోనాతానుకు చాలా ఇష్టము పుట్టింది. తన మనస్సులో దావీదుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించాడు. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, అందరి చేత మనలను పొందుకుంటున్నప్పుడు ఆ వ్యక్తితో స్నేహం చేయటం అది గొప్ప విషయమేమీ కాదు. ఆ తర్వాత ఏమైంది చూద్దాం రండి. ఆ తర్వాత ఏమైందో 18వ అధ్యాయం 8వ వచనం లేక 7-8 వచనాలు. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియును దావీదు 10,000 కొలదియు శత్రువును హతము చేసిరి అని. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఫ్రెండ్స్, 18వ అధ్యాయము 4-5 వచనాలు లేక 5 వచనాలు మీరు చూసినట్లయితే, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పరిచేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. ప్రమోషన్ ఇచ్చాడు. దావీదు, నీలాంటి వాడు మా సైన్యంలో ఉండటం చాలా గొప్ప విషయం, మా దేశానికి నువ్వు ఆశీర్వాదం అని సంతోషంగా ప్రమోషన్ ఇచ్చినటువంటి సౌలు ఊర్లోకి వచ్చేసరికి, అందరూ దావీదును మెచ్చుకునేసరికి సౌలు దావీదు మీద విషపు చూపు. నిన్ను అంతమంది మెచ్చుకుంటారా? చూస్తూ ఉండు, నిన్ను చంపి పడేస్తా. ఏంటది? కాసేపు ఒకలా ఉంటాడు, కాసేపు మరోలా ఉంటాడు. తన మనస్తత్వం ఏమి తెలియచేస్తుందంటే బహు సంకుచితమైంది, అలాగే స్థిరత్వము లేనిది. కాసేపు నవ్వుతాడు, కాసేపు ఏడిపిస్తాడు, కాసేపు ప్రేమగా మాట్లాడతాడు, ఆ తర్వాత కాసేపు ద్వేషాన్ని ప్రదర్శిస్తాడు. మనలో చాలామందికి ఈ మాయరోగం ఉంది. ఎప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావో తెలియదు, ఎందుకు నువ్వు ప్రేమగా మాట్లాడతావో తెలియదు, ఎందుకు నువ్వు కోప్పడతావో తెలియదు, ఎందుకు నువ్వు చిరాకు పడతావో తెలియదు, ఎందుకు నువ్వు ద్వేషిస్తావో తెలియదు. కాసేపు సంతోషంగా ఉంటావు, ఆ తర్వాత విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటావు. కాసేపు మంచిగా ఉంటావు, ఆ తర్వాత మళ్ళీ మూర్ఖంగా ప్రవర్తిస్తావు. కాసేపు ఆత్మీయంగా కనిపిస్తూ ఉంటావు, ఆ తర్వాత మళ్ళీ మారిపోతావు. ఏమిటి ఈ వ్యక్తిత్వం? సౌలు యొక్క తత్వం. సౌలు దావీదును చంపాలి 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 చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడో. ఒక రోజు జరిగింది ఏమిటి చూద్దాం రండి. దావీదును భోజనానికి పిలిచాడు సౌలు. ప్రేమతోనా? కాదండి. కక్షతో. అన్నం వడ్డిద్దామనా? కాదండి. కడుపు నింపుదామనా? కాదండి. చంపేద్దామని దావీదును భోజనానికి పిలిచాడు. దావీదు రాలేదు. దావీదు రాకపోయేసరికి, ఎందుకు రాలేదు దావీదు? యోనాతాను అంటున్నాడు, నాన్న నా దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకున్నాడు, ఇంటికి వెళ్తానన్నాడు, కాబట్టి పర్మిషన్ ఇచ్చాను, కాబట్టి దావీదు రాలేదు అని చెప్పి సౌలు యొక్క ఉద్దేశం ఏమిటో తెలియక యోనాతాను వాస్తవం చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే సౌలు ఎంత కోపంతో మాట్లాడాడో తెలుసా? సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుకా,
నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలిగినట్లుగా నీవు యెషయా కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా. యెషయా కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యము కైనను స్థిరత కలుగుదు కదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతని నా దగ్గరకు రప్పించుము. నిజముగా అతడు మరణమునకు అర్హుడు. ఆగడగొట్టు దాన్ని కొడక అంటే అర్థం తెలుసా మీకు? ఒరే నువ్వు నాకు పుట్టలేదురా ఎంత మాట అన్నది. యోనాతాను పట్టుకొని, తండ్రి నువ్వు నాకు పుట్టలేదురా నువ్వు. అది పచ్చి బూతు మాట. కోపం వస్తే చాలు సౌలు ఎలా పడితే అలా మాట్లాడతాడు. ఉన్నారా మన మధ్య? నీకు కోపం వస్తే చాలు నీ భార్యని ఎలా పడితే అలా మాట్లాడతావు. కోపం వస్తే చాలు నీ తల్లిని నీ తండ్రిని ఎలా పడితే అలా తిట్టేస్తావు. కోపం వస్తే చాలు నోటికి మాట వస్తే ఆ మాట నీ భర్తను పట్టును అనేస్తావు. నీ పిల్లల్ని శాపనార్థాలు పెట్టేస్తావు. ఎందుకని? నీకు దయ్యం పట్టింది. సౌలుకు దయ్యం పట్టింది. సౌలును దేవుడు వదిలిపడేశాడు. సాతాను వచ్చి సౌలులో జ్వరపడ్డాడు. కాబట్టి స్థిమితం లేదు, స్థిరత్వం లేదు, మాటల్లో పవిత్రత లేదు, కోపానికి అదుపు లేదు. యోనాతాన్ని చంపేయడానికి, దావీదును చంపడానికి పెట్టుకున్న ఈట కాస్త అమాంతంగా యోనాతాన్ మీదకి వేసేసాడండి. కోపంతో రగిలిపోయేవాడు, సాతాను చేత దురాత్మ చేత నడిపించబడుతున్నవాడు కోపాన్ని అదుపు చేసుకోలేడు. ఏమనుకోకండే, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, మీ కోపాన్ని అదుపు చేసుకోకుండా మీ నోటికి ఏ మాట వస్తే ఆ మాట అంటున్నారంటే, మీ చేతుల్లో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు గిరాట వేసేస్తున్నారంటే వినండి, దయ్యం పట్టింది. అపవిత్రాత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి కన్న బిడ్డల మీదకు వస్తువులు విసిరేస్తున్నావు, కట్టుకున్న భార్య మీదకు వస్తువులు విసిరేస్తున్నావు, నిన్ను పోషిస్తున్న కుటుంబానికి ఆధారమైనటువంటి భర్త మీదకు వస్తువులు విసిరేస్తున్నావు, చంపేసే ప్రయత్నం చేస్తున్నావు. ఏమిటిది? దయ్యం పట్టింది. తన మీదకు ఈట విసిరేసరికి యోనాతానుకు అర్థమైపోయింది, నా తండ్రి దావీదును పొట్టన పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. యోనాతాను చూసి తండ్రి సౌలు ఏమంటున్నాడంటే, ఒరే ఒరే నీకు అర్థం కావట్లేదురా, ఆ దావీదు బతికుంటే నీకు సింహాసనం ఉండదురా. ఇది అదర్ వర్షన్. నా బాధ నువ్వు అర్థం చేసుకోరా, నువ్వు నా కొడుకురా, నువ్వు నా వారసుడురా, నా తర్వాత నువ్వు ఈ సింహాసనం మీద కూర్చోవాలిరా. ఆ దావీదు బతుకుంటే నువ్వు సింహాసనం ఎక్కలేవురా, నా కొడుకుగా పరిపాలన చేయలేవురా, కాబట్టి నేను దావీదును చంపేస్తానురా అంటున్నాడు. ఇంతకీ ఫ్రెండ్స్, నన్ను ఒక ప్రశ్న వేయనివ్వండి. దావీదు సౌలుకి ఏమవుతాడు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అల్లుడండి. కొంతమంది మామయ్యలకి అల్లుడు అంటే ఎంత ఇష్టమో. సరే, ఇప్పుడు దావీదుకు యోనాతాను ఏమవుతాడో చెప్పండి. ఏమవుతాడు? భావమర్ది. కొంతమంది భావమర్దులకి భావ అంటే ఎంత ఇష్టమో పాపం. తండ్రిగా సౌలు తన అల్లుడైనటువంటి దావీదును వ్యతిరేకిస్తున్నా, చంపాలని ప్రయత్నం చేస్తున్నా యోనాతాను తన తండ్రిని కాదండి సమర్థించింది. ఎవరిని? సత్యాన్ని, న్యాయాన్ని, వాస్తవాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని సమర్థించాడు. తండ్రి తప్పు చేస్తున్నప్పుడు నువ్వు చేస్తుంది తప్పు, బావ అయినటువంటి దావీదు కరెక్ట్, అతను చనిపోవడానికి వీల్లేదు, ఎందుకు చంపుతానంటున్నావు నువ్వు? అక్కడ తను చూసింది ఏంటి తెలుసా అండి? తండ్రిని సమర్థించాలా, అక్కని సమర్థించాలా? కాదండి. బావ ఆత్మీయుడు, బావ దేవుని చేత ఏర్పరచబడినవాడు, అతనితో నేను సమాధానంగా ఉంటా, అతనితో నేను సఖ్యతగా ఉంటా, అది దేవుని దృష్టిలో అనుకూలమో అని చెప్పి వాస్తవాన్ని గ్రహించాడు, సత్యాన్ని గ్రహించాడు, భావనే స్నేహితునిగా భావించాడు. వినండి, తనకు అనుకూలంగా జీవించాడు. తండ్రి తప్పు అన్నప్పుడు తండ్రి తప్పు అని చెప్పాడు. దయచేసి వినండి. నీ ఇంటి వాళ్ళు తప్పు అయినట్లయితే నీ ఇంటి వాళ్ళు తప్పు అని చెప్పు సహోదరుడా. నీ భార్యను మాత్రం నరకం చూపించొద్దు. నీ ఇంటి వాళ్ళు తప్పు అయినట్లయితే, నీ ఇంట్లో ఎవరైనా సరే తప్పు అయినట్లయితే, నీ భర్తను ఇబ్బంది పెడుతున్నట్లయితే ఆ తప్పు చేసినటువంటి వారిని గద్దించు. ఎందుకంటే నీ ఇంటి వాళ్ళు నువ్వు గద్దించడం సులభం అవుతుంది, నీ భర్త చేత గద్దించి వాళ్ళతో గొడవలు పెట్టడం కంటే. కానీ ఈ రోజుల్లో ఈ జ్ఞానం ఎంతమందికి ఉందంటారు?
ఆత్మీయతను పక్కన పెట్టి ద్వేషభావాలు పగలు మీద వేసుకుని జీవించే వాళ్ళు ఎంతమంది లేరు. కానీ యోనాతాను ఒక మంచి స్నేహితుడండి. కారణం తెలుసా? తండ్రి చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది, ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోవాల్సి వచ్చింది. అలా పారిపోతూ ఒంటరిగా అరణ్యములో దాక్కున్నప్పుడు యోనాతాను తనను విడిచిపెట్టలేదండి. అన్నీ ఉన్నప్పుడు స్నేహం చేయటం సులభం, కానీ అన్నీ పోగొట్టుకున్నప్పుడు ఒక వ్యక్తితో స్నేహం కలిగి ఉండటం అంత సులభం కాదు. యోనాతాను దావీదును కనుక్కొని అతడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఒక మాట చెప్తున్నాడు. ఏ మాట అంటున్నాడు చూద్దాం రండి. 23వ అధ్యాయము 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోను కొండ స్థలములో యందును జీపను అరణ్యమును ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెతకినను, దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. తన ప్రాణం తీటకై సౌలు బయలుదేరిని తెలుసుకుని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుని యోనాతాను లేచి వనములోనున్న దావీదు నద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు. ఒంటరిగా ఏకాకిగా దావీదు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని అల్లాడిపోతున్నప్పుడు యోనాతాన్ అనే మంచి స్నేహితుడు దావీదు దగ్గరకు వచ్చి, దావీదు, మా నాన్న నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నీకు ఒక విషయం చెప్పమంటావా? ఏమిటి? మా నాన్న నిన్ను చంపలేడు దావీదు, నువ్వు ధైర్యంగా ఉండు. నిన్ను దేవుడు మా నాన్నకు అప్పగించడు దావీదు. ఇంకో విషయం చెప్తాను దావీదు. ఏమిటది? నువ్వు రాజువు కావటము నా దేవుని చిత్తము. జాగ్రత్తగా వినండి. రాజు కావాల్సిన ఎవరో తెలుసా? యోనాతాన్ అండి. సౌలు చనిపోయిన తర్వాత రాజు కావాల్సింది ఎవరు? తానేనండి. కానీ తను ఉంచి అంటున్నాడు, దావీదు నువ్వు రాజు అవుతావు. ఎందుకని? నాకు తెలుసు నిన్ను దేవుడు రాజుగా ఏర్పరచుకున్నాడు. మరి యోనాతాను, నన్ను రాజుగా నువ్వు చూస్తున్నావు, వాస్తవంగా నువ్వు రాజు కావాలి. ఆ నీ స్థానాన్ని నా కోసం విడిచిపెడుతున్నావు, దేవుని చిత్తమే చేయాలని ఆశపడుతున్నావు. సరే యోనాతాను, మరి నువ్వేమవుతావు? యోనాతాను అన్న మాట చూడండి. ఆ తర్వాత మాట 17వ వచనము. నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగుతావు, నేను నీకు హెల్పర్నవుతాను. సహకారి అంటే అర్థం ఏమిటి? నీకు నేను సహాయపడతాను. ఎంత అద్భుతమైన ఆత్మీయుడు అండి. తన స్థానాన్ని వదిలిపెట్టి స్నేహానికి ముఖ్య స్థానం ఇచ్చాడు. తన హోదాను విడిచిపెట్టి అరణ్యములో ఒంటరిగా ఏకాకిగా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న దావీదు దగ్గరకు వెళ్ళి ఆదరిస్తున్నాడు. మంచి స్నేహితుడు ఎవరో తెలుసా? డబ్బున్నప్పుడు చుట్టూ తిరిగేవాడు కాదు. అమ్మ చెల్లెళ్ళు, మంచి స్నేహితుడు ఎవరో తెలుసా? నీకు అందం ఉన్నప్పుడు ఐ లవ్ యూ చెప్పేవాడు కాదు. అందరూ పొగుడుతున్నప్పుడు, అందరూ జై కొడుతున్నప్పుడు దావీదుకు స్నేహితుడైనటువంటి యోనాతాను అతడు ఒంటరి అయినప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు వెళ్ళి అంటున్నాడు, దావీదు నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడొద్దు. నీకు ఒక విషయం చెప్తాను. ఏమిటది? నువ్వు రాజు అవుతావు, నేను నీకు హెల్పర్గా ఉంటాను. అది నాకు చాలు. నీలాంటి అద్భుతమైన ఆత్మీయుడికి, నీలాంటి అద్భుతమైన స్నేహితుడికి నేను తోడుగా ఉంటే అదే నాకు ఘనత అని అంటూ దావీదుతో ఒక మాట అన్నాడు. దావీదు, ఒకవేళ నువ్వు రాజు అయిన తర్వాత నేను ఒకవేళ ఏ కారణం చేతైనా చచ్చిపోవాల్సి వస్తే నా పిల్లల్ని జ్ఞాపకం పెట్టుకుంటావా అడిగాడు. రండి చూద్దాం. ఆ మాట కూడా చదివిస్తాను. 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనము. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల, నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడల, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రులను ఒకడనైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయినట్లయితే యెహోవా నిన్ను కూడా విసర్జిస్తాడు. దావీదు, నాకు ఒక మాట ఇస్తావా? ఏమిటి యోనాతాను? ఏ కారణం చేతైనా నేను చనిపోయాను అనుకో, నా కుమారులను, నా సంతతిని పట్టించుకుంటావా? మాట తీసుకున్నాడు. నీకు నేను మేలు చేస్తున్నాను,
రాజును కావాల్సింది నేనే, కానీ దేవుని చిత్తం ఏమిటంటే నేను రాజును కావడం కాదు, నువ్వు రాజువు కావడం. నా జీవితంలో నా ఆశ ఏమిటంటే నా చిత్తం కాదు, నా దేవుని చిత్తమే నీ జీవితంలో నా జీవితంలో జరగాలి. నువ్వు రాజు కావడం దేవుని చిత్తం అయితే ఒక్క అడుగు నేను కింద దిగుతాను, నిన్ను రాజుగా చూడాలని ఆశపడుతున్నా. ఎవరు ఒప్పుకుంటారండి? తాను రాజు కావలసిన వ్యక్తి రాజు కాకుండా దావీదును దేవుడు రాజు చేయాలని ఆశపడుతున్నాడు సత్యం గ్రహించిన యోనాతాను మనస్ఫూర్తిగా ఒక అడుగు తగ్గి అంటున్నాడు, నువ్వు రాజు అవదు కానీ నేను నీకు హెల్పర్గా ఉంటాను. ఏ కారణం చేత నేను చచ్చిపోయాను అనుకో, దావీదో నా సంతతిని నువ్వు విడిచిపెట్టవు కదా. యోనాతాను వినండి, తండ్రి మంచోడు కాదు, చెడ్డోడు, కోపిష్టి, పగ ద్వేషము నిండిపోయినవాడు. కానీ ఒక విషయం చెప్పమంటారా, చచ్చిపోయేంత వరకు యోనాతాను తన తండ్రిని మాత్రం విడిచిపెట్టలేదండి. నీ తండ్రి మంచివాడు కాకపోవచ్చు, నీ తల్లి మంచిది కాకపోవచ్చు, తమ్ముళ్ళు చెల్లెళ్ళో వాళ్ళు మిమ్మల్ని పెంచాల్సిన విధంగా పెంచి ఉండకలేకపోవచ్చు, చదివించాల్సిన విధంగా చదివించి ఉండకలేకపోవచ్చు, అన్నం పెట్టాల్సిన విధంగా అన్నం పెట్టి ఉండకపోవచ్చు, కానీ జన్మనిచ్చారో రుణం తీర్చుకో. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, మీ తల్లిని తండ్రిని ఏ కారణము చేత అయినా ద్వేషించకండి, దూషించకండి, వారిని విడిచిపెట్టకండి, అనాథలుగా వదిలేయకండి. నన్ను పెంచాల్సిన విధంగా పెంచలమా నాన్న, నన్ను పెంచాల్సిన విధంగా పెంచలమా అమ్మ, ఇప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలి అనకండి. అది మంచి ఆత్మీయత కాదు. ఇందాక చెప్పాగా, యోనాతాను అద్భుతమైన కుమారుడు అండి. తన తండ్రి ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా తండ్రిని విడిచిపెట్టలేదండి, కంటికి రెప్పగానే చూసుకున్నాడండి. యుద్ధానికి వెళ్తున్నప్పుడు అయ్యో మా నాన్న యుద్ధానికి వెళ్తున్నాడు, చంపేస్తారేమో అని చెప్పి యోనాతాను కూడా తండ్రితో పాటు యుద్ధానికి వెళ్ళాడండి, ప్రాణం పోగొట్టుకున్నాడండి. తుది శ్వాస వరకు ఒక కొడుకుగా తండ్రికి అండగా నిలబడ్డాడే తప్ప తండ్రిని విడిచిపెట్టలేదండి. కారణం తెలుసా, రుణం తీర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. అంత మంచి స్నేహితుడు ప్రాణం పోగొట్టుకున్నప్పుడు మరి దావీదు చేసింది ఏంటో తెలుసా అండి? చదువుదాం రండి. 2వ సమూయేలు గ్రంథము. నేడు నేను మేలు చేస్తే నా తరానికి మేలు జరుగుతుందా? ఎస్. 9వ అధ్యాయం 2వ సమూయేలు. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగి తెలుసుకొనెను. 7వ వచనము. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవివ్వగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను. రాజు అయిన తరువాత దావీదు రాజుగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు తన స్నేహితుడైనటువంటి యోనాతానుకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడండి. ఒకవేళ ఏ కారణం చేత నేను చచ్చిపోతే దావీదు నా సంతతిని జ్ఞాపకం పెట్టుకుంటావా? మాట ఇచ్చాడు, ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకుంటాను. యోనాతాను చచ్చిపోయాడు, దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అంటున్నాడు, నా స్నేహితుడైన యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు యోనాతాను సంతతి ఎక్కడుందో వారిని పిలిపించండి. ఒకే ఒక్కడు బ్రతుకున్నాడు, మెఫీబోషెతు, ఒక కుంటివాడు, అనాథగా ఎక్కడో ఒక ఇంట్లో పడి ఉన్నాడు. ఎవరు తెలుసా? రాజకుమారుడుగా ఉండవలసినటువంటి వాడు. యోనాతాను రాజు అయితే మెఫీబోషెతు రాకుమారుడు అయ్యేవాడు. యోనాతాను చచ్చిపోయినప్పుడు అతడు ఒంటరిగా దిక్కుమాలిన వాడిగా ఎవరో దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి కుంటివాడిగా ఒక ఇంట్లో పడి ఉన్నాడు. దావీదు యోనాతాను కుమారుణ్ణి పిలిపించి, నాయనా నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు, నీ తండ్రి అనగా నీ తాతయ్య సౌలు కలిగిన ఆస్తంతా కూడా మరలా నీకు ఇచ్చేస్తున్నా. అంతేకాదు, ఇక నుంచి నువ్వు నాతో పాటు జీవించినంత కాలము రాజు బల్ల దగ్గరే కూర్చొని భోజనం చేయాలి. ఎందుకని? దావీదు మనసు ఏంటో తెలుసా? ఒకవేళ నీ తండ్రి అయిన యోనాతాను రాజు అయినట్లయితే నువ్వు నా రాజుతో పాటే భోజనం చేసేవాడివి. నీ తండ్రి తను తగ్గించుకొని నాకు ఈ చోటు ఇచ్చాడు, ఆ మేలుకు ప్రతిగా నేను నీకు మేలు చేస్తున్నాను. నువ్వు జీవించినంత కాలము రాకుమారుడుగానే నాతో పాటు రాజు బల్ల దగ్గర భోంచేయాలి. మనం బ్రతికున్నప్పుడు మేలు చేస్తే
మన తర్వాత తరం వాళ్లకు ఆ మేలును దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడా? ఎస్. కాబట్టే బైబిల్ సెలవిస్తుంది ఏమని? మీరు మేలు చేయుట యందు విసుకవద్దో, తగిన సమయంలో ఆ మేలుకు తగిన ప్రతిఫలము మీరు చూస్తారు. యోనాతాను చేసిన మేలు, తను చనిపోయినా సరే అది మాత్రం బతికే ఉందండి. ఆ మేలు చేసిందండి. తండ్రి చెడ్డవాడైతే కుమారుడు గొప్పవాడు కాగలడా? ఎస్. ఈరోజు నీ తండ్రి నీ తల్లి ఎటువంటి వారైనప్పటికీ కూడా నీ జీవితాన్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు యోనాతాను అప్పగించినట్లయితే చరిత్రలో మిగిలిపోయే విధంగా దేవుడు నిన్ను దీవించగలడు. యోనాతాను ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న స్నేహితులందరికంటే యోనాతాను అద్భుతమైన స్నేహితుడు అని ప్రపంచం గుర్తించింది, బైబిల్లో లిఖించబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు సహోదరులు, దేవుడు లేని ఇంటిలో ఆత్మీయత సాధ్యమైన? ఎస్. యోనాతాను నిరూపించాడు. నిజమైన స్నేహితుల్లో కనిపించే లక్షణాలు ఏమిటి? యోనాతాను నిరూపిస్తున్నాడు. నిజమైన స్నేహితుడు విడువక నీకు తోడుగా ఉంటాడు, ఆదరిస్తాడు. డబ్బున్నప్పుడే కాదు స్నేహం, పేరున్నప్పుడే కాదు స్నేహం, ఆరోగ్యం ఉన్నప్పుడే కాదు స్నేహం, ఏమీ లేకపోయిన స్థితి వచ్చినా సరే అండగా తోడుగా ఉండేవాడే అసలైన స్నేహితుడు. యోనాతాను అలాంటి వాడు. తను జీవించిన జీవితాన్ని బట్టి తన తర్వాత తరం వారికి మేలును అప్పగించి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, అలాంటి అద్భుతమైన ఆత్మీయత మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ప్రార్థన చేద్దాం రండి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, యోనాతాను మంచి స్నేహితుడు. కష్టకాలంలోనూ అలాగే కలిసి వచ్చిన కాలంలోనూ ఒకే రీతిగా ఉన్నాడు. అట్టి మంచి మనస్తత్వం దయచేయండి. యోనాతాను అద్భుతమైన కుమారుడు. తండ్రి చెడ్డవాడైనప్పటికీ కుమారుడుగా తన బాధ్యతను చివరి శ్వాస వరకు నిర్వర్తించాడు. తండ్రిని విడిచిపెట్టలా, తండ్రిని ద్వేషించలా, తండ్రికి దూరం కాలా, తండ్రికి తోడుగా ఉన్నాడు, అండగా నిలిచాడు. తుది శ్వాస వరకు కుమారునిగా తన బాధ్యతను నిర్వర్తించాడు. అతి మంచి మనస్సు ప్రతి కుమారునికి కుమార్తెకు దయచేయండి. తాను చనిపోయినా తాను చేసిన మేలు మాత్రం తన కుమారునికి పంచిపెట్టే ఆశీర్వాదాన్ని ఇచ్చే వెళ్ళాడు. తండ్రి, మేము బ్రతుకున్నప్పుడు ఎన్నెన్ని మేలులు చేస్తామో అవి రాబోయే తరములకు మా బిడ్డలకు ఆశీర్వాదంగా మారుతుందని చెప్పడానికి ఏ సందేహము లేదు. అట్టి మేలుకరమైన జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.